ఫర్ ఎవ్రీ 19th November 2023 దేర్ విల్ బి March 8th 2026. అహ్మదాబాద్ కర్స్ ఇక్కడతో ఎండ్ అయిపోయిందని అనుకోవాలి. ట్వంటీ 23 టోర్నమెంట్ అంత డామినేట్ చేసిన తర్వాత ఫైనల్ అహ్మదాబాద్లో ఆ రోజు ఓడిపోయిన తర్వాత ఆ రోజు వచ్చిన పెయిన్ ఈ రోజు దాకా మనల్ని హాట్ చేస్తుంది. కానీ నిన్న మన వాళ్ళు గెలిచిన తర్వాత అంత పెద్ద దెబ్బ మీద ఒక బ్యాండేజ్ వేసినట్టుంది కదా. కానీ ఆ దెబ్బ హీల్ అవ్వాలంటే మనం అల్టిమేట్గా కొట్టాల్సిన 2027 ODI వరల్డ్ కప్ మాత్రమే. దట్ విల్ హీల్. సోషల్ మీడియా అంతా వైరల్ అవుతుంది దట్ 2024 వరల్డ్ కప్ గెలిచినప్పుడు 2011 వరల్డ్ కప్ గెలిచినప్పుడు వచ్చిన హై ఈ టోర్నమెంట్ గెలిచినప్పుడు రాలేదండి. ఎవ్రీ ICC టోర్నమెంట్ ఈజ్ అ బిగ్ టోర్నమెంట్ అండ్ ఎవ్రీ ట్రోఫీ షుడ్ బి సెలబ్రేటెడ్ అండ్ దట్ ఈస్ వాట్ ఎగ్జాక్ట్లీ వీఆర్ డూయింగ్. ఫైనల్ మ్యాచ్ సంగతికి వచ్చేస్తే బాల్ 1 నుంచి అసాసినేట్ చేసి పడేశారు న్యూజిలాండ్ని. ఎట్ అనదర్ 250 స్కోర్ చేశారు ఇన్ ఆల్ ఇంపార్టెంట్ ICC ఫైనల్. అగైన్ టీం అందరూ కలిసి వచ్చారు, టీం అందరూ కలిసి ఫైర్ అయ్యారు. రిజల్ట్ ఏంటంటే కనీసం న్యూజిలాండ్ పోటీ కూడా ఇవ్వలేకపోయారు. 96 runs బిగ్ మార్జిన్తో ICC ఫైనల్ కంఫర్టబుల్గా గెలిచేశారు ఇండియా. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే ఇద్దరు గురించి మనం మాట్లాడుకోవాలి. సంజు శాంసన్ ఎక్కడ ఆపేసాడో అక్కడే మళ్ళీ మొదలు పెట్టాడు. హీ స్కోర్డ్ ఎట్ అనదర్ 89, అ క్రూషియల్ 89. అండ్ అలాగే జస్ప్రీత్ బుమ్రా కనీసం టాప్ 5 వికెట్ టేకర్స్ లిస్ట్లో లేడు నిన్న ఫైనల్ ఆడేదాకా. బట్ ఎండ్ ఆఫ్ ద ఫైనల్ ఈజ్ ద లీడింగ్ వికెట్ టేకర్ ఆఫ్ ద టోర్నమెంట్. 4 for 15 ఇన్ అ వరల్డ్ కప్ ఫైనల్ ఈజ్ ఇన్సేన్.